వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా, కందుల దుర్గేష్. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. శ్రీనివాస్ నాయుడు. సంక్షేమ పాలనకు జగన్ను గెలిపిద్దా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత. ఎన్నికల ప్రక్రియపై ముందస్తు సమాచారం తెలియజేస్తా, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలి, కలెక్టర్, డిఈఓ డాక్టర్ కె. మాధవీలత. అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని సాకనంపండి, కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు. కూటమి అభ్యర్థుల గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 7, 9, 10, 11 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి 2 ఓట్లను కమలం, గాజు గ్లాస్ గుర్తులపై వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మెన వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షులు రంగా రమేష్, టీడీపీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, బూరుగుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీనివాస్ గారు సీనియర్ దోస్త్ మీకు అది అది బ్రహ్మాండంగా వచ్చింది. పెద్దలు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రామారావు గారు, అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వీర్రాజు గారు,
అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాలు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి రామారావు చెప్పాను, విచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, పట్టణంలో ఇది 7వ వార్డు. ఈ వార్డులో ప్రధానంగా బీసీ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం. వడ్డీలు, గౌడులు, అదేవిధంగా రజకులు చాలా ఎక్కువగా విచ్చేసినటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నిలబడి మీ అందరి ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ అనేటువంటి నేను శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా, బీసీ వర్గాలకు చెందిన ప్రధానికం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అందరికీ కూడా, అదేవిధంగా మైనారిటీ వర్గాల వారికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, మీకు ఇచ్చేటువంటి 2 ఓట్లలో ఒక ఓటుని కమలం పువ్వు గుర్తు మీద నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మనకి ఎంపీగా పోటీ చేస్తున్నారు వారికి, అదేవిధంగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న కందుల దుర్గేష్ అనేటువంటి నాకు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నెగ్గించాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే పక్కనే ఇంత చెత్త పేరుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఈ పక్కన చూస్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ప్రభుత్వం వేయనటువంటి ప్రత్యేకమైన పన్ను ఒకటి వేశారు మనకి. అదేంటంటే చెత్త పన్ను. ఆ చెత్త పన్ను వేసి కూడా ఈ చెత్తని ఓడ్చనటువంటి ఈ చెత్త ప్రభుత్వాన్ని ఇంకా మనం ఉంచాలా? ఈ చెత్త ప్రభుత్వాన్ని మన ఇంటికి సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దయచేసి మీరందరూ కూడా గమనించాల్సింది, ఇవాళ సంక్షేమం అంటే దానికి ఒక నిర్వచనం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి, అదేవిధంగా వీరందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ మనందరం ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి బీసీ నిడదవోలు నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని 12, 28 వార్డుల్లో కందుల దుర్గేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయం అంటే దాచుకోవడం, దోచుకోవడం కాదని, ప్రజలకు సేవ చేయటమని, ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించగల సమర్థత కూటమి ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఈ ప్రచారంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ నీ బతికెంతో నీ స్థాయి కార్యకర్తలందరూ అన్ని రూట్లో అంటే ముందుండాలి, ప్రచారాన్ని ముందుండి నడిపించాలి. అదేవిధంగా కమల పువ్వు గుర్తుపై వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ భోగవల్లి ప్రసాద్ గారు, నేను వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి ఆదరణ, మీరు ఇచ్చినటువంటి స్వాగతం మా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మతలు చాలా చక్కటి హారతినిచ్చి అద్భుతంగా స్వాగతం పలికారు. మహిళా మతలకి అందరికీ, తల్లులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల
నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ రేపు మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలు మరి ఎంతో కాలం లేదు, ఇప్పటి వరకు చాలా టైం ఉందనుకున్నాం. ఇక మనకి కేవలం 15-16 రోజుల సమయం మాత్రమే ఉంది. మే 11వ తారీఖు తోటి మనం ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. 13వ తారీఖున ఎన్నికకు వెళ్ళాలి. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి దాని స్థానంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతని మనందరం గుర్తుంచుకోవాలనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ, 5 సంవత్సరాలకు ముందు శ్రీ శేషారావు గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ ప్రాంతంలో చేశారు. ముఖ్యంగా కొత్తపల్లి అగ్రహారం అంటే తొలి నుంచి కూడా శేషారావు గారు పోటీ చేసిన నాటి నుంచి వాళ్ళ వరకు కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలబడినటువంటి ఈ గ్రామాన్ని ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ వేరు కాదు, జనసేన పార్టీ వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. ఈ మూడు ఒకటే. అందువల్ల ఎవరికి ఏ రకమైన తారతమ్యాలు పెట్టుకోకుండా తెలుగుదేశం అయినా, జనసేన అయినా, భారతీయ జనతా పార్టీ అయినా ఒకటే అనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ శ్రీ శేషారావు గారు ఆయన కొంత పెద్ద మనసుతో ఒప్పుకోవడం వల్ల నేను ఈ నియోజకవర్గానికి పోటీ చేయడానికి రావడం జరిగింది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, మనది ఇవాళ ఇక్కడ ఈవీఎంలో రేపు మీరు ఓటు వేసేటప్పుడు అక్కడ సైకిల్ గుర్తుండదు. మీలో చాలా మందికి సైకిల్ మీద పూర్తిగా అవగాహన ఉంది, అయితే అక్కడ సైకిల్ ఉండదు. సైకిల్ బదులుగా గాజు గ్లాస్ ఉంటుంది. సైకిల్ వేరు, గాజు గ్లాసు వేరు కాదు కనుక గాజు గ్లాసుకి మన సైకిల్కి ఎంత బలంగా గుద్దుతామో అంత బలంగా గాజు గ్లాసు గుద్దాల్సిందిగా మనందరినీ కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పార్లమెంట్ కి మీరందరూ అభిమానించి తొలి నుంచి కూడా చాలా మంది చెప్పారు నాకు, మేము ఏనాడైతే రామారావు గారు మాకు కండువా కప్పారో అప్పటి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం అనేటువంటి మాట చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా నమ్మినటువంటి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి కుమార్తె శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మనకి పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు. వారి గుర్తొచ్చి కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ తరఫున. అందువల్ల మీకు వచ్చేటువంటి 2 ఓట్లని కూడా, ఒక ఓటుని గాజు గ్లాస్ కంటే నాకు అసెంబ్లీకి వేయాలి, మరొక ఓటుని పార్లమెంట్ కి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమలం పువ్వు గుర్తు మీద వేసి ఘనమైన విజయాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాను. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బరిలో ఉన్న తనను గెలిపిస్తే నిడదవోలు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. ఉండ్రాజవరం మండలంలోని చివటం, చిలకపాడు గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న మంజూరు చేసిన సంక్షేమ పథకాలు, వాటిని పారదర్శకంగా లబ్ధిదారులు అందించిన విధానాన్ని ఆయన ప్రజలకు వివరించారు. మహిళలు, వృద్ధులను శ్రీనివాస్ నాయుడు ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున అధిక టికెట్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించి వారికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీసీలంతా వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కొటారు సత్యనారాయణ, సర్పంచ్ తిరుమల వెంకట సూర్యకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు తిరుమల నాగపార్వతి, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు గంటెన లక్ష్మీ గణపతి, కోలా గణపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్ళి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఫస్ట్ ఓట్ ఎంపీది, సెకండ్ ఓట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే జగన్ ఓట్ అమ్మా. 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాం. ఏం చెప్పాలమ్మా? కనిపించమ్మా రూటు మరి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఎంపీ, ఎమ్మెల్యే అన్ని కూడా 2 కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి
జగన్ గారిని గెలిపించమని మీ మద్దతుగా మీ ఆశీర్వాదాలు మీ దీవెన కోసం ఇక్కడికి వచ్చామమ్మా. మరి ఈ రోజు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మనం ప్రతి సంక్షేమ పథకం కొనసాగుద్ది, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కొనసాగుద్ది, మరి చక్కగా ఆరోగ్యశ్రీ పథకం పెద్ద ఎత్తున మెరుగ్గా చేసి జగన్ గారు కొనసాగిస్తున్నారు ఈ రోజు. అదేవిధంగా ఇంకా కూడా మన ఊళ్ళో ఎవరికైనా ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగిందమ్మా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదమ్మా, ఒక్క ఇళ్ల స్థలం ఇవ్వలేదు, ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక 30 లక్షల రూపాయలు 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందమ్మా. 30 లక్షల ఇళ్ల స్థలాలు. ఇవన్నీ కూడా సాధ్యపడి అంటే జగన్ గారి పరిపాలనలో ప్రజలకి సేవ జరగాలి, ప్రజలకి లబ్ధి చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేశారు. సంక్షేమ పాలన అందాలి అంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వైఎస్ఆర్సీపీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం మండలంలోని భీమోలు, గంగోలు, రాంపాలెం, హుకుంపేట, ఎర్రవరం, సగ్గొండ, గోపవరం గ్రామాల్లో మంత్రి వనిత విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇక్కడి నుంచి తనను రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాసును గెలిపించి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో రాష్ట్ర అతిరాస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్ రావు, ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను. మాకు అందించండి అమ్మా. చేయండి అమ్మా. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ 5 సంవత్సరాలుగా మన కుటుంబంలో ఎంత మేలు జరిగిందో, ఎంత మంచి జరిగిందో మీ అందరికీ తెలుసు. జగనన్న మన కుటుంబంలో మన బిడ్డలందరినీ కూడా చదివించారు. ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి పంపించారు. ఈ రోజున మన ఇంటిలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించడం జరిగింది. మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు. ఇన్ని చేసిన జగనన్నకి మనమందరం కూడా కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్నని గెలిపిద్దాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి. మన గుర్తేంటమ్మా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టులా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. పోస్టల్ బ్యాలెట్, ఎసెన్షియల్ ఓటింగ్, హోమ్ ఓటింగ్, ఈవీఎం రెండవ ర్యాండమైజేషన్ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపుల షెడ్యూల్ వివరాలు రాజకీయ పార్టీలకు ముందుగా తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారిని డాక్టర్ కె మాధవిలత అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్, అత్యవసర సేవలు అందించే వారికి 85+ దివ్యాంగ ఓటర్ల కోసం హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వర్తించడం కోసం క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. హోమ్ ఓటింగ్ కు సంబంధించిన రూట్ మ్యాప్ను ముందస్తుగా రాజకీయ పార్టీలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. మే 1, 2వ తేదీలలో ఈవీఎంల 2వ విడత ర్యాండమైజేషన్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓజీ నరసింహులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ లింక్ కూడా ఇచ్చేస్తాం. నామినేషన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపటికి లాస్ట్ అయిపోయిన తర్వాత 26 స్క్రూటినీ ఉంటుంది. మళ్ళీ తర్వాత 29 విత్డ్రాల్కి లాస్ట్. 29 రాత్రికి మనకి అది కూడా ఫైనలైజ్ అవుతుంది. క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అవుతారు. 30వ తారీఖు పోస్టల్ బ్యాలెట్స్ ప్రింటింగ్కి వెళ్తాయి. ఫస్ట్ ప్రింటింగ్కి వెళ్ళిన తర్వాత మనకి 1వ తారీఖుకి పోస్టల్ బ్యాలెట్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనము సర్వీస్ ఓటర్స్కి ఫస్ట్ పంపిస్తాం. ETPBS అంటారు అన్నది, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. సో ఫస్ట్ మనము త్రూ మెయిల్ వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్స్ వెళ్ళిపోతాయి సర్వీస్ ఓటర్స్. తర్వాత వచ్చేసి మనకి హోమ్ ఓటింగ్ జరుగుతుంది. మనం హోమ్ ఓటింగ్కి 85+ ఓటర్స్కి, తర్వాత PWD ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓటర్స్కి మనము 12 day ఇచ్చాము. వాళ్ళలో కొంతమంది మనకి వెనక్కి కూడా ఇచ్చారు. ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హోమ్ ఓటింగ్ వెళ్తారు. హోమ్ ఓటింగ్లో మీరు పోలింగ్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే మనం వాళ్ళకి ఇస్తాం, అక్కడే వేసేసి రావాలి, బయటకు తీసుకురావడానికి లేదు. సో అక్కడ కూడా పోలింగ్ ఏజెంట్స్నే పెట్టి వర్గంలో కూడా ఎక్కడ ఈ ఓటింగ్ జరుగుతుంది, ఎన్ని గంటలకు జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా ఒక రాతపూర్వకంగా ఒక అయితే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్, పొలిటికల్ పార్టీస్ అంటే క్యాండిడేట్స్ ఎవరైతే సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ డిఈఓ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగాన్ని ఎన్నికల సంఘం సరళతరం చేసిందని, ఉద్యోగి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైనా తాను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోనే ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా మనకి కలెక్టరేట్లో కానీ లేదా 7 నియోజకవర్గాల్లో ఆర్ఓ ఆఫీసెస్లో కానీ చూస్తే అక్కడ కూడా సుమారు 2000 మంది పైన మనకి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా మనకి రైల్వేస్ కానీ, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఇలా కొన్ని అత్యవసర సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెయ్యి వేసి పనిచేస్తేనే మనకి ఎలక్షన్స్ అనేది సజావుగా సాగుతుంది. సో ఇంత మామూలుగా మనం అంటూ ఉంటాం కలిసి చేస్తేనే, అంటే ఇంట్లో ఒక పెళ్లి అది చేస్తే ఎలా చేయాలి అంటే మనకి సక్సెస్ అవ్వాలంటే అందరూ చేయాలి. అదే విధంగా ఇక్కడ వదిలేసేయండి. 11,000 మందిని పిఓ, ఏపీఓ, ఓపీఓ డేటా ఎంట్రీ చేశాను. 156 నియోజకవర్గాల నుంచి ఉన్నారు. మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 156 నియోజకవర్గాల నుంచి ఉన్నారు. నుంచి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు అంటే, మామూలుగా అయితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సంక్షేమ ముసుగులో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ రుణాలను దారి మళ్లించి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉమ్మడి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లి పట్టణంలోని 13వ వార్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నాయస్సీలు, నాయస్టీలు అంటూ దళితులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. సీఎం జగన్ మాయమాటలు నమ్మేందుకు మరోసారి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో అవినీతి పాలన పోవాలి అంటే ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. ఈ ప్రచారంలో గిర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, గంధం సతీష్, బండి పెద్దిరాజు, పాలూరి వెంకటేశ్వరరావు, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం తెలపడానికి విచ్చేసిన సోదరులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మన సోదరి అన్నయ్య గారికి పాంప్లెట్ ఇస్తే మనకు గుర్తు చెప్పండి. దయించి అందరూ కూడా సహకరించాలి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి
మన బొలిశెట్టి శ్రీను గారు. మీ కష్ట సుఖాల్లో నిలబడే వ్యక్తి బొలిశెట్టి శ్రీను గారమ్మ. మీరు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి. చెల్లించండి డబ్బు. ప్రత్యర్థులు ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం గాజు గ్లాసు గుర్తుకి, నిజాయితీ గాజు గ్లాసు గుర్తుకి. పెద్దలు గోపతి శ్రీనివాస వర్మ గారు ఎన్నికల గుర్తు కమలమ్మ. ఎమ్మెల్యే గారికి గాజు గ్లాస్ కి, ఎంపీ గారికి కమలం. ఆశీర్వదించండి. మీ ఆశీస్సుల కోసం మన ముందుకు వస్తున్నారు నిజాయితీపరుడు, అవినీతి మరకలైన నాయకుడు, పేదల కష్టాలు చేసి సోదరులారా, 13వ వార్డు 16వ వార్డు పర్యటనలో భాగంగా ఇంత ఘన స్వాగతం ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూత్ సభ్యులందరికీ, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి దోసపూడి రమేష్ గారికి, పొలవల బాబ్జీ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా అన్నయ్య ఏదుకోట తాతాజీ గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, మా తమ్ముడు మాజీ కౌన్సిలర్ తాటిగాలి వీరన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దబాబు గారికి, ఇంకా పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. నా మిత్రుడు ఈ వార్డు కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ మరి కృష్ణ గారు ఈ రోజు లేని రోడ్డుకి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి అంబేద్కర్ గారి ఆశయాలతో మరి ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలి, కృష్ణ గారు కౌన్సిలర్ అయ్యేటప్పటికి ప్రాంతంలో మంచినీళ్ళు లేవు, రోడ్డు కూడా సగం ఇది ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కుదరదు, నేను రిజైన్ చేస్తాను, మా ప్రాంతం వాసులు మంజీలు రావాలంటే పట్టుబట్టి ఇక్కడ పైప్ లైన్ వేసిన వ్యక్తి కృష్ణ గారు. అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ కి మనంత కృషి మనం చేసాం. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు ₹1 కూడా ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టలేదు. ఏదైతే నా మిత్రుడు పార్టీ గారు చెప్పినట్టు విదేశీ అంబేద్కర్ విధిని రద్దు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి తగ్గుద్ది. ఏ దళితుల వల్ల అయితే రాజ్యాధికారం సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ దళితులు పట్టుకొడతా ఉన్నాడన్న విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఏ దళితుడికి ఎస్సీ ఎస్టీ సప్లైలో నిధులు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లై కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులన్నీ కూడా ఇక్కడ స్వాహా చేశారు. అన్ని కులాలతో పాటు ఏదైతే వస్తున్నాయో అయ్యే రేషన్ వస్తుంది, అయ్యే పెన్షన్ వస్తుంది తప్ప దళితులకి రిజర్వేషన్ కింద వచ్చేది మాత్రం ఏం రాకుండా చేసిన ఘనత ఈ వైసీపీ పార్టీ దక్కుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతా ఉన్నా. దళిత సోదరులారా, 2 ఇంపార్టెంట్ విషయాలు ఈ రోజు మీ దగ్గర షేర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఈవేళ మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీకోసం 27 పథకాలు పెట్టిన పరిస్థితి. అంబేద్కర్ విదేశీ విద్యతో సహా ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా అని అంటే అందరికీ ఇచ్చే పథకాలే తప్పితే ఒక్క పథకం కూడా మీకు ఎక్స్ట్రా పథకం ఎక్కడ కూడా దళితులకి లేదు. పైగా మీకోసం ప్లాన్ చేసిన సప్లై నిధులన్నింటినీ కూడా మరి ప్రభుత్వం కైంకర్యం చేసుకున్న పరిస్థితి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.